అందరికీ శుభోదయం. ఈరోజు మన యాక్టివిటీ తాకి అనుభూతి చెందడం, గుర్తించడం, ఆకృతులను అర్థం చేసుకోవడం, సరిపోల్చడం. కార్యకర్త ముందుగా మృదువైన బంతి, ఈక, గులకరాయి, స్కబ్, ఇసుక కాగితం, సంచి మొదలైన వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలి. ఆధార్శీల పేజీ నెంబర్ 292 నుండి 293లో ఉన్న సూచనలు అనుసరిస్తూ పిల్లలతో ఈ యాక్టివిటీ చేయించాలి. ఇక్కడ ఒక కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చేయిస్తున్నారు. రండి చూద్దాం. ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి కదా, వస్తువులు తాకి అనుభూతిని చెంది గుర్తించాలి. ఓకేనా? అయితే ఇది బాల్. ఏంటనేది మెత్తని బాల్ అన్నమాట. ఇదేంటి? మెత్తని బాల్. ఇది మట్టి బంతి. ఏంటిది? మట్టిది అనమాట. మట్టితోని చేసి ఎండబెట్టిన బంతి అనమాట ఇది. ఓకేనా? మట్టితో చేసి రౌండ్గా చేసి ఎండబెట్టి ఉంచుతాం. ఈ మట్టి బంతి. ఇవి ఏంటి తెలుసా? గులకరాలు. ఏంటివి? గులకరాలు గట్టిగా ఉంటాయి. ఓకేనా? ఇది శాండ్ పేపర్. ఏంటది? గరుగ్గా ఉంటుంది. ఇది ఏంటిది? ఎలా ఉంటుంది? గరుగ్గా ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఒక బ్యాగ్ లో నేను వేసేస్తాను. కుక్కలు పిలుస్తాను. అవి పట్టుకొని ఎలా ఉన్నాయో చెప్పండి. అవి ఏంటో చెప్పాలి. ఓకేనా? ఓకేనా పిల్లలు? నవ్య దా. నవ్య, నిక్షిత దా. ఇందులో ఒక తీసండి. అదేంటిది? ఏంటిది? బాల్. ఇది ఎలా ఉంటుంది? మెత్తగా ఉందా? వెరీ గుడ్. క్లాస్ కొట్టండి ఎవరీవన్. క్లాస్ స్టార్ట్. క్లాస్ ఇద్దాం ఒకసారి. ఇలా మోక్ష ఇక్కడ కూర్చో. ఇందులో తీయమ్మా. అదేంటిది? గులకరాలు. ఎలా ఉంది? గట్టిగా ఉందా? ఎవరీవన్ క్లాస్. ఎవరీవన్ క్లాస్. ఇందులో ఒకటి అదేంటది? అది గట్టిగా ఉందా? గట్టిగా ఉందా? గట్టిగా ఉందా? అది పెట్టి తల్లి. క్లాస్ కొట్టండి. శాస్త్ర ఇందులో ఒకటి తల్లి. అది ఏంటది? గులకరాయ. ఎలాగుంది? అది గట్టిగా ఉందా? గట్టిగా ఉందా? గట్టిగా ఉందా? అక్కడ పెట్టుకెళ్ళి క్లాస్ కొట్టండి. ఎవరిలో క్లాస్ శాస్త్రం కూర్చోండి. అది గరుగ్గా ఉందా? మెత్తగా ఉందా? చూడొకసారి. గరుగ్గా ఉందా? సాక్షి పెట్టి ఎవరి క్లాస్ సాక్షి బాగా చెప్పాను కదా. ఇప్పుడు ఇవి గట్టిగా ఉన్నాయా, గరుగ్గా ఉన్నాయా, మెత్తగా ఉన్నాయా చెప్పాను కదా. తెలుసుకున్నారు కదా అందరూ? వీటి కోసం తెలుసుకున్నారు కదా. గట్టిగా ఉన్నవి, గరుగ్గా ఉన్నవి, బరువుగా ఉన్నవి, తేలిగ్గా తెలుసుకున్నారా అందరూ? ఏంటది? వెరీ గుడ్. గరుగ్గా ఉందా? ఏంటిది? వెరీ గుడ్. ఎలా ఉంది? గట్టిగా ఉందా? ఇంకా నునుపుగా ఉందా? గరుగ్గా ఉందా? నునుపుగా ఉంది. పై చూడొచ్చు. ఏంటిది? వెరీ గుడ్. ఏంటిది? ఆకు. వెరీ గుడ్. ఇక్కడున్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చెప్తున్నారు కదా. తాకి అనుభూతి చెందడం, గుర్తించడం, ఆకృతులను అర్థం చేసుకోవడం చాలా బాగా చెప్తున్నారు. అదేవిధంగా పిల్లలను థీమ్కి అనుసంధానం చేస్తూ రంగుల గుర్తింపు, తాకి అనుభూతి చెందే ఇంద్రియ ఆటలు, ఆకారాల గుర్తింపు మొదలైన ఆటలు పిల్లలతో ఆడించవచ్చు. మరెందుకు ఆలస్యం? రండి, ఈరోజు మనం కూడా మన అంగన్వాడీ కేంద్రంలో ఈ యాక్టివిటీని చేద్దామా? థ్యాంక్ యూ.